ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి అక్కడ వచనాలను గనక చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. మనం చదువుతున్న భాగంలో 3 వ్యక్తులు మనకి కనబడతారు. నెంబర్ 1 సౌలు మొదటివాడు, రెండోవాడు దావీదు, మూడో వ్యక్తి యోనాతాను. సౌలు మనకు తెలిసినట్లుగా ఇజ్రాయేలీలకి రాజు, మొదటి రాజు కూడా. యోనాతాను సౌలు, వీరిద్దరూ కూడా సౌలు యోనాతాను తండ్రి కొడుకు. సౌలు తండ్రి, యోనాతాను కుమారుడు. అయితే ఇక బయటవాడు దావీదు కదా. ఈ దావీదు తండ్రి అయిన సౌలుకి శత్రువుగా ఉన్నాడు, ఇటు యోనాతానుకి మాత్రము మిత్రుడుగా ఉన్నాడు. ఒకే వ్యక్తి, ఒక కుటుంబంలో తండ్రి కొడుకులు ఉన్నారు కదా, సౌలు యోనాతాను. తండ్రికేమో విరోధము, యోనాతానుకేమో స్నేహము. చరిత్ర ప్రకారంగా గనక చూస్తే సౌలు రాజు ఇప్పటికి 7 సార్లు దావీదును చంపడానికి ఈటిని విసిరాడు. నిజంగా దావీదును చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కష్టములలో పడిన ప్రతిసారి యోనాతాను దావీదును ఓదారుస్తూనే ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని 7 సార్లు లేదా పైన ఇంకా కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో దావీదు కృంగిపోతూ ఉన్నాడు. కొడుకు మాత్రం యోనాతాను ఓదారుస్తూనే ఉన్నాడు. అంటే సౌలు శిక్షకుడైతే, శిక్షించేవాడైతే, కొడుకు యోనాతాను రక్షకుడు. తండ్రి శిక్షకుడు, శిక్షించేవాడు దావీదుని. కొడుకు యోనాతాను రక్షకుడు, దావీదుకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు విషయం తేటగా అర్థమైపోయింది. ఏమని? ఇక దావీదు ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరి స్నేహం వలన తనకు ప్రయోజనం ఉన్నదో అర్థం చేసుకున్నాడు. ఇలా జరుగుతుంది కదా, ఒక ప్రక్కేమో సౌలు, ఓ ప్రక్కేమో యోనాతాను. ఈ వ్యక్తి ఏమో నన్ను చంపాలని చూస్తాడు, ఈ వ్యక్తి ఏమో రక్షించాలని చూస్తాడు. కొద్ది రోజులు 2 కూడా గమనించాడు. అసలు ఏంటి నా జీవితం ఏంటి అని ఆలోచిస్తే సౌలు వల్ల తనకి ఏ విధమైన ఉపయోగం లేదని దావీదుకి అర్థమైపోయింది. కనుక ఒక తీర్మానం చేసుకున్నాడు. అతని స్నేహం వలన తనకు ప్రయోజనం ఉన్నదో, యోనాతాను వల్ల ఎంత ఉపయోగం ఉన్నదో అర్థం చేసుకున్నాడు. సౌలు తనని ఏ సమయంలోనైనా చంపగలడు. అతని వల్ల నాకు ప్రాణహాని తప్పకుండా ఉంటుంది. ఇటేమో ప్రేమ, అటేమో ద్వేషం. రుచి చూస్తూ దావీదు ఒక దృఢమైన తలంపు కలిగి ఉన్నాడు. దావీదు జీవితం చూడండి. ఓ ప్రక్కేమో మరణాన్ని రుచి చూడాలి. సౌలు నానా మాటలు అంటున్నాడు. యోనాతాను దగ్గరేమో ప్రేమ లభిస్తుంది. యోనాతాను దగ్గరేమో మంచి చక్కగా సంతోషకరంగా ఉంది. అందుకే ప్రేమ బలమైన ఆయుధము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండిట్లో ఆలోచించాడు. ఎంతకాలం సంబంధం ఉన్నప్పటికీ కూడా అతని వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదు గనక ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తలంచాడు. తన జీవితంలో మేలు చూడాలని తలంచి ఒక దృఢమైన తీర్మానానికి వచ్చాడు. అదే మనం గమనిస్తే మొదటి సమూయేలు 18వ అధ్యాయము 1వ వచనము ఇలా వ్రాసింది. అక్కడ దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయాయట. ప్రియ దేవుని బిడ్డలారా, పాలు నీళ్లు ఎలా కలిసిపోతాయో యోనాతాను హృదయము
దావీదు హృదయము కలిసిపోయింది. ఎప్పుడు కలిశాయి గమనించండి ఆ మాట. సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు అనే మాట. ఇప్పుడు దావీదు మనసులో ఉన్నదంతయు ఒక తలంపు. ఏమిటి ఆ తలంపు అంటే, నేనేమో సామాన్యమైన సైనికుణ్ణి. దావీదుకు వచ్చిన తలంపు. యోనాతానేమో యువరాజు. ఇతడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకింత ప్రేమితనగా నా మీద? ఇదే ప్రశ్నతో ఆలోచిస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమను నేను ఎలా పోగొట్టుకోగలను? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, నా దగ్గర ఏముంది? నేనేమైనా ఒక రాజు కొడుకునా? కాదు కదా. అందరిలాగా సామాన్యమైన వాడిని, సామాన్య సైనికుడిని. కానీ ఒక యువరాజు, ఒక రాజుగారు అబ్బాయి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఈ ప్రేమను అనవసరంగా నేను పోగొట్టుకుంటున్నానా? నిజంగా ఇది దేవుడిచ్చిన అవకాశమే. ఈ యోనాతాను చూపిస్తున్నది మానవ ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమే. కనుక ఇంతటి దివ్య ప్రేమను చేజార్చుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇకను సౌలుతో సంబంధము మాటలు వద్దు అని తీర్మానం చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని తలంచి ఎన్నో దివ్యమైన అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన సన్నిధినిస్తున్నాడు, వాక్యపు హెచ్చరికలు ఇస్తున్నాడు, దైవజనులను పరిచయం చేస్తున్నాడు, ఎన్నో సలహాలు ఇస్తున్నాడు. మరి నీవు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఒకసారి మార్నింగ్ ఆలోచించండి. ఎందుకో జరిగాయిలే అనుకుంటున్నారా? ఇకను సౌలుతో మాటలు వద్దు, చాలిచ్చేద్దాం అనేదే దావీదు తలంపు. మీ జీవితంలో ఎన్నడైనా ఇటువంటి స్థిరమైన తీర్మానానికి వచ్చారా? సౌలు అనగా సాతానుకు గుర్తు, యోనాతాన్ అనగా క్రీస్తుకు గుర్తు, దావీదు అనగా విశ్వాసికి గుర్తు. మీరు మధ్యలో ఉన్నారు దావీదులాగా. ఓ ప్రక్క సౌలు సాతానుకు గుర్తు, మరో ప్రక్క యోనాతాను యేసయ్యకు గుర్తు. కనుక క్రీస్తుతో విశ్వాసంలోకి వచ్చిన నీవు ఇంకను సాతాను సంబంధములోనే కొనసాగించినట్లయితే అది బహు దుఃఖకరంగా ఉంటుంది. కనుక నీవు కాసేపు యేసు సంబంధిగా యేసయ్య బోధలు వింటున్నావు, సాతాను సంబంధిగా సాతాను జీవితాన్ని జీవిస్తున్నావు. నీ హృదయం ఎలా పవిత్రంగా ఉండగలదు? కొంత ఇక్కడ, కొంత అక్కడ, ఉభయచర జీవి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీకు దేవునితో ఉన్న సంబంధం? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కయ్యూను దుష్టుని సంబంధి అయి తన తమ్ముని చంపెను అని ఉంది. కయ్యూను భూమి మీద తొలి యవనస్తుడు. ఆదాము కొడుకు కయ్యూను తమ్ముడైన హేబేలును ప్రేమించుటకు బదులు తమ్మునిపై పడి చంపేశాడు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, వాడు తమ్ముని ఎందుకు చంపాడు అంటే వాడు దుష్టుని సంబంధి, తమ్ముణ్ణి చంపాడు అనుంది. కయ్యూను సంబంధాలన్నీ సైతానుతోనే. సాతానుడు నరహంతకుడు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంబంధాలు ప్రభులో సరిగా ఉన్నాయా? లేక ఏదో ఉంటే చాలే అన్నట్లుగా లోకానికి నీకున్న సంబంధం కొనసాగితే నువ్వు సైతాను సంబంధివే. నీకు నీ దేవునికి ఎంత గట్టి సంబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్తో మనకు సంబంధం ఉండదు. టీవీ దగ్గర 2 గంటలు సీరియల్స్ అయినా చూస్తానికి కూర్చుంటాం. ఫోన్ దగ్గర ఎన్ని గంటలైనా చూడడానికి కూర్చుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం చదవడానికి కనీసం 15 నిమిషాలైనా కుదరదు. గమనించండి. దాని అర్థం ఏంటో తెలుసా? సాతానుతోనే ఉన్న సంబంధాన్ని గట్టిగానే ఉంది సాతానుతో ఉన్న సంబంధాన్ని, దేవునితో కాదు. ఈనాడు చాలా మంది చర్చికి వెళ్తారు, దేవుని సేవకులు బోధిస్తూ ఉంటారు. ఆ మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ కూడా గడియారం చూస్తూనే ఉంటారు. ఇంకెంత సమయము,
ఈ బోధ ఇంకెంతసేపు అసహనంగా ఊరికే అటు ఇటు కుర్చీలో కదులుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని సంబంధం వారికి గిట్టదు. అదే సినిమా, టీవీ అయితే అయ్యో ఇప్పుడు అయిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. అంటే నీకు పాపానికి ఎంత అటాచ్మెంటు బలంగా ఉందన్నమాట అని అర్థమవుతుంది. దావీదు ఆలోచించాడు, ఇక నాకు సౌలుతో సంబంధం వద్దు, ఇక నాకు సాతానుతో సంబంధం వద్దు, నేను కొనసాగించలేను అని తెంచి వేసుకున్నాడు. ఎప్పుడైతే అతడు ఆలోచనను స్థిరపరచుకున్నాడో ధైర్యం వచ్చింది, ఆత్మీయ బలం కూడా వచ్చింది. అప్పుడు దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయింది. సాతాను అంటే సౌలుతో తెగదంపులు చేసుకున్నాకే యోనాతానుతో కొనసాగగలిగాడు. ఇటు సౌలుతోనూ యోనాతానుతోనూ కొద్ది రోజులు జరిగింది, కానీ అతనికి తేల్చుకోలేపాడు దావీదు. ఇటేమో శత్రుత్వమా, ఇటేమో ప్రేమ, కనికి రెండిట్లో ఒకటి కావాలి. యోనాతాను అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈరోజు యేసుక్రీస్తుతో కొనసాగాలి అంటే సౌలుతో తెగదంపులు చేసుకోవాలి, సాతానుతో తెగదంపులు చేసుకోవాలి, వాడి పనులతో తెగదంపులు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్నింగే వాడితో తెగదంపులు చేసేసుకుందామా? సౌలుతో ఆ మాటలు చాలిచ్చేద్దామా? వాడి పనులతో వాడి చేష్టలతో వదిలేసుకుందామా? క్రీస్తుతో ప్రయాణం మొదలు పెడదామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా సౌలుతో మాటలాడుట చాలించే విధానములోనికి నడిపించండి. సాతానుతో కలిగిన సంబంధాన్ని విడిచిపెట్టే అనుభూతిలోనికి నడిపించండి. యోనాతానుతో కలిసి నడవటం స్టార్ట్ చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రెండిటితో కలిసి ఉండటం అనేది మరి ప్రభువా, మీరు చెప్పారు కదా, ఒక దాసుడు ఇద్దరు యజమానులకి మరి దాసుడుగా ఉండలేరని, ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవని మీరు చెప్పారు కదా. కనుక ఉంటే సౌలు లేదా యోనాతాను, కనుక ఉంటే లోకమా లేక దేవుడా అనేది దావీదు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ ఉదయకాలం మంది సాతాను సంబంధాలన్నీ విడిచిపెట్టి క్రీస్తుని హత్తుకొని జీవించే కృప అందరికీ దయచేయండి. ఈ మార్నింగ్ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు దీవెనకరముగా ఉంచండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి, ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినము ప్రత్యేకంగా ఎవరు ఏ విధమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయో, వారి కుటుంబాలలో శుభకార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.